ఎంత మధురమైనది యెహోవా నామము. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువును గురించినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితములకు క్రీస్తే ఆధారము, క్రీస్తు మీదే క్రైస్తవ జీవితాలు కట్టబడుతూ ఉంటాయి. ప్రభు అయినటువంటి యేసు ముఖ్యంగా ఆయన యొక్క దైవత్వాన్ని అధ్యయనం చేయటం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు అయినటువంటి యేసే ఆయన దేవుడు కాకపోతే, ఆయనకు దైవత్వం అనేటువంటిది లేకపోతే, కేవలము ఆయన నరుడే గనక అయితే ఆయన మాటలు కూడా విశ్వసింపదగినటువంటివి కావు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా అబద్ధం ఆడేటువంటి వాడే. దేవుడు తన గురించి తెలియజేస్తూ అబద్ధమాడుటకు దేవుడు నరమాత్రుడు కాదు అని చెప్పేసి అంటాడు. కాబట్టి దేవుడు ఎందుకు అబద్ధమాడాడు అంటే ఆయన మనిషి కాదు కాబట్టి. అదే మనిషి కనుక అయినట్లయితే ఖచ్చితంగా అబద్ధమాడేటువంటి పరిస్థితి ఉంటుంది మానవుడు. మనం లోకంలో గమనించినప్పుడు ప్రతి మనిషి కూడా అబద్ధికుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు మనకు చేసినటువంటి వాగ్దానాల మీదే క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసు ఆయన ఏదైతే మన జీవితాన్ని గురించి బోధించాడో, మరణాన్ని గురించి బోధించాడో, మరణానంతరము పునరుత్థానాన్ని గురించి అంటే మృతులు మరలా లేస్తారని ఆయన బోధించాడో, అంతేకాదు ప్రభు అయినటువంటి యేసు ఆయన ఈ లోకమును వదిలిపెట్టి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తానని కూడా ఆయన బోధించాడు. అంతేకాదు మనం గమనించినప్పుడు ఆయన తిరిగి రావటం మాత్రమే కాదు, ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తానని కూడా బోధించాడు. వీటన్నింటి మీద మన నిరీక్షణ ఉంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే అవి నమ్మాం కాబట్టి మనం నిరీక్షిస్తూ ఉన్నాం. అదే ప్రభు అయినటువంటి యేసు ఆయన కేవలం మానవ మాత్రుడే అయితే, అంటే మనకలాగా ఒక మనిషి మాత్రమే అయినట్లయితే, మరి ఏ విధమైనటువంటి దైవత్వం కూడా ఆయనకు లేనట్లయితే, కేవలం మనిషి అయితే ఆ మాటలు అనేటువంటివి నమ్మదగినవి ఎంత మాత్రముగా కూడా ఉండవనేటువంటి విషయాన్ని గమనించాలి. మనము గత వారంలో గమనించాము, ప్రభు అయినటువంటి యేసు ఈ లోకము పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. అదేకాదు ప్రభు అయినటువంటి యేసు ఈ లోకం పుట్టక మునిపే ఉండటం కాదు, ఆయన దేవునితో ఉన్నాడు, దేవునితో సమానుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అంటూ ఉంటాడు. అక్కడ దేవుడు అన్న మాట దగ్గర చాలామంది తండ్రి మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. తండ్రి అన్నంత వరకు కరెక్టే, కానీ తండ్రి మాత్రమే అని కనుక అనుకున్నట్లయితే అది పొరపాటే. ఎందుకంటే సృష్టిని సృజించటంలో తండ్రి ఉన్నాడు, అలాగనే క్రీస్తు ప్రభు కూడా ఉన్నాడు, అలాగనే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. అక్కడ దేవుడు అనేటువంటి ఆ పదము బహువచనం, దాన్ని మనం గమనించాలి. ఇది మనకి ఎట్లా అర్థమవుతుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం గమనించినప్పుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను అని అంటూ ఉంటాడు. అంటే సమస్తము వాక్యమైనటువంటి దేవుని మూలంగా, అంటే ప్రభు అయినటువంటి యేసు మూలంగా కలిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆయన మూలంగానే కలిగింది. అంటే ఆదికాండం 1:1లో దేవుడు అన్నటువంటి ఆ మాట దగ్గర ప్రభు అయినటువంటి యేసు ఉన్నాడా అంటే అవును, ఖచ్చితంగా ఉన్నాడు. అంతేకాదు 1వ అధ్యాయము ఆదికాండము 26వ వచనం మనం గమనించేటప్పుడు 26వ వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 26వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటాడు. ఇక్కడ ఈ మన అనేటువంటి మాట బహువచనాన్ని చూపిస్తూ ఉంది. బహువచనము ప్లూరల్, అంటే ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు మనం అంటూ ఉంటాం కదా, మనం వెళ్దాం, నేను వెళ్దాం అనేదానికి మనం వెళ్దాం అనేదానికి తేడా ఉంటుంది. నేను అంటే ఏకవచనము, అదే మనము అంటే బహువచనము. మనము అంటే నన్ను ఇంకా కొందరితో కూడా కలుపుకొని మాట్లాడేటప్పుడు మనము అని అంటూ ఉంటాం. అదే ఒకవేళ ఒకే వ్యక్తి అనుకోండి, ఒకే వ్యక్తి అయినట్లయితే నేను అని అంటాం.
ఇక్కడ ఆదికాండం 1:26 వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఏమని తెలియజేస్తూ ఉంటాడంటే, ఇక్కడ దేవుడు మనస్వరూపము అంటే ఆ స్వరూపం అనేటువంటిది ఒకే వ్యక్తికి కాదు, ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులకు అదే విధమైనటువంటి స్వరూపం ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో గమనించినప్పుడు ఆ స్వరూపాన్ని గురించే మాట్లాడుతూ అక్కడ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులకు ఆ స్వరూపం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు కదా. ఆ స్వరూపం ఎవరికి ఉంది అనేటువంటి విషయాన్ని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో క్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండుడి అని అంటూ ఉంటాడు. క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనస్సు? ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. ఇప్పుడు ఆదికాండం 1:26 వచనం అక్కడ మనము జ్ఞాపకం చేసుకుని వచ్చిన దగ్గరికి రండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే ఈ స్వరూపము ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిగి ఉన్నారు. మన అని అంటున్నాడంటే ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు. బైబిల్ మనం చదివేటప్పుడు దేవుడు అనేటువంటి పదము అంటే తండ్రి దేవుడుగా ఉన్నాడు, కుమారుడు దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు, లేదా దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు మనకు 3 వ్యక్తులు కనపడతారు. ఈ 3 వ్యక్తులకు దైవత్వం ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ 3 వ్యక్తులకు తప్ప ఏ విగ్రహానికి కూడా దైవత్వం లేదు. అంటే లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేటువంటివే కానీ నిజంగా వేటికి కూడా దైవత్వం అనేటువంటిది లేదు. వెండితో బంగారంతో చేయబడినటువంటి రూపాలు కూడా ఒకవేళ మనుషులు చేసుకుంటారేమో కానీ దేవుడు దేవత అని పేరు పెడతారేమో కానీ వాటికి దైవత్వం అనేటువంటిది లేదు. కేవలము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ 3 వ్యక్తులకు మాత్రమే దైవత్వం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సృష్టిని చేయటంలో ఈ 3 వ్యక్తులు కూడా ఉన్నారు. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేద్దాము. కాబట్టి సృష్టిని సృజించటానికి ముందే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ముఖ్యంగా క్రీస్తు ప్రభువుని గురించి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి యోహాను సువార్తగా కూడా మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు సిలువ వేయబడటానికి ముందుగా చేసినటువంటి ఒక ప్రార్థన అక్కడ నమోదు చేయబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు సిలువ వేయబడటానికి ముందుగా చేసినటువంటి ప్రార్థనలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 5వ వచనములో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. క్రీస్తు ప్రభు లోకం పుట్టడానికి ముందే ఉన్నాడు అనేటువంటి దానికి ఒక బలమైనటువంటి రుజువు ఆయన మాటలే. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, అంటే లోకం పుట్టక మునిపే క్రీస్తు ఉన్నాడు, లోకం పుట్టక మునిపే ఆయన తండ్రితో ఉన్నాడు, లోకం పుట్టక మునుపు తండ్రితో ఉన్నాడు అనేటువంటిది మనకు యోహాను సువార్త 1:1-3 కూడా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి కుమారుడు కూడా ఉన్నారు అక్కడ. అంతేగాని ఆయన ఒక క్రియేటెడ్ బీయింగ్ కాదు, సృష్టించబడినటువంటి ఒక వ్యక్తి కాదు. సృష్టించబడినటువంటి ఒక వ్యక్తి గనక అయినట్లయితే ఆయన దేవుడు కాలేడు. ఒకవేళ ప్రభు అయినటువంటి యేసు సృష్టించబడినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా దేవుడు ఆయన సృష్టించాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కొంతమంది చెప్తూ ఉంటారు, ఆ తర్వాత ఆయన ఈ లోకమంతా సృష్టించాడు అని గనక బోధించినట్లయితే లేదా నమ్మినట్లయితే, అయినప్పటికీ కూడా ఆయన దేవుడు అని గనక నమ్మితే వాళ్ళకు దేవుడు అనేటువంటి పదం అర్థం కాలేదు. దేవుడు అంటేనే తనంతట తానుగా ఉన్నవాడు. ఎవరో ఒకరు సృష్టిస్తే ఆయన దేవుడు కాలేడు. ఎవరో ఒకరు వచ్చి నన్ను క్రియేట్ చేస్తే నేను దేవుడిని కాలేను. కాబట్టి దేవుడు అంటేనే తనంతట తానుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన నిత్యుడైనటువంటి వ్యక్తి. నిత్యుడు అంటే ఆది కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు గనక సృష్టించబడితే ఆయనకు ఒక ప్రారంభం గనక ఉంటే ఆయన దేవుడు కాలేడు.
కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు దేవుడేనండి, కాకపోతే సామెతల గ్రంథం 8 ప్రకారం ఆయన సృష్టించబడ్డాడు అని అంటూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన ఇలాగనే చెప్తే, బ్రదర్ ముందు మీరు ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోండి. అదేమిటి అంటే, దేవుడు అంటే ప్రారంభం ఉన్నటువంటి వాడు, ముగింపు ఉన్నటువంటి వాడిని దేవుడు అంటారా అంటే లేదు అని అన్నాడు. అంటే దేవుడు అంటేనే ఆది అంతము లేనివాడు, ఒక ప్రారంభం ఉండదు. అంటే ఆయన తనంతట తానుగా ఉన్నవాడు, మనకు ఉన్నట్లుగా ఆయనకు ప్రారంభం ఉండదు. అంతేకాదు ఆయనకు ఒక ముగింపు ఉండదు. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రండి. మీరు చెప్పేటట్లుగా క్రీస్తుకు ఒక ప్రారంభం ఉంటే ఆయన దేవుడు అవుతాడా? ఎందుకంటే మీరు చెప్పేటువంటిది మీకే వ్యతిరేకంగా వస్తుంది, మీరు నమ్మేటువంటిది మీకే వ్యతిరేకంగా వస్తుంది. ప్రభువైనటువంటి యేసు దేవుడు అని అంటున్నారు, మరలా సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఆయన ప్రారంభమయ్యాడు అంటున్నారు. ఎప్పుడైతే ఆయన ప్రారంభమయ్యాడు, ఆయనకు ఒక బిగినింగ్ ఉంది అని మీరు అంటారు, ఇక ఆయన దేవుడు కాలేడు. దేవుడు అంటే స్వయంభవుడు, తనంతట తానుగా ఉన్నవాడు, ఆది అంతము లేనటువంటి వాడు, నిత్యుడై ఉండాలి. అంతేగాని మనకు ప్రారంభం ఉన్నట్లుగా ఆయనకు కూడా ప్రారంభం ఉంటే ఆయన దేవుడు కాలేడు. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే, 8వ అధ్యాయం మనం గమనించాం, 1వ వచనము జ్ఞానము ఘోషించుచున్నది. అది జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది ప్యూర్గా అక్షరార్థంగా జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాడు, కానీ అదేమీ పోల్చినటువంటిది కాదు, అంటే సింబాలికల్గా చెప్పినటువంటిది కాదు, క్రీస్తుని గురించి పోల్చింది. కొలస్సీలకు రాసిన పత్రిక మనం గమనించినప్పుడు, కొలస్సీ సంఘంలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినప్పుడు ప్రభువైనటువంటి యేసు దైవత్వాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ప్రభువైనటువంటి యేసు యొక్క దైవత్వాన్ని కొలస్సీ సంఘంలో కూడా ఏమిటి అంటే, క్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవటంలో వాళ్ళు చాలా ఫెయిల్ అయినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలు ఈ జ్ఞానవాదులతో మాట్లాడుతూ, అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి బాగా అతిశయపడేటువంటి వాళ్ళతో మాట్లాడుతూ 9వ వచనంలో, ఏలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరములో ఉన్నప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. అయితే కొందరు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఆయన దేవుడే కానీ ప్రారంభం ఉంది అని అంటారు. అది పూర్తిగా తప్పైనటువంటి ఒక వాదన. ఎందుకంటే ప్రారంభం ఉన్నటువంటి వాడు దేవుడు కాలేడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు దేవుడా అంటే అవును దేవుడు. సృష్టిని సృజించడంలో ఆయన ఉన్నాడా అంటే అవును ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికి ముందే ఆయన ఉన్నాడా అంటే అవును ఉన్నాడు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. కాబట్టి క్రీస్తు ప్రభు లోకం పుట్టడానికి మునిపే ఉన్నాడు. మునిపే ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయ ప్రకారంగా మనం గమనించినప్పుడు ఆయన భూమి మీదకి రావటానికి కలిగినటువంటి కారణాన్ని చెప్తూ 5వ వచనము, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు. దీనికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేటువంటిది హెబ్రీ రచయిత చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 13వ వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకునో జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకునో ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయనో. క్రీస్తు ప్రభు ఎందుకు శరీరంలో రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. చాలా క్లియర్గా చెప్తూ, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్తమాంసాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఆ పిల్లలు రక్తమాంసములు కలిగినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభు కూడా రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు రక్తమాంసముల్లో పాలివాడయ్యి కింద చెప్తున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే,
ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి. ఆయన ఎందుకు రక్తమాంసంలో పాలివాడయ్యాడంటే మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని ఆయన మరణము ద్వారా నశింపచేయటానికి. అవును, క్రీస్తు ప్రభు శరీరాన్ని దాల్చుకున్నాడు కాబట్టే ఆ శరీరాన్ని ఆయన సిలువలో అప్పగించగలిగాడు, ఆయన రక్తాన్ని చిందించగలిగాడు. ఒకసారి ఒకరు అన్నారు, అవును క్రీస్తు ప్రభు రక్తం లేకుండా వస్తే ఏమయ్యేది అని. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రక్తం లేకుండా వచ్చారనుకోండి, ఆత్మగా గనక వస్తే ఆయన ఎవరు సిలువ వేయగలిగే వాళ్ళు కాదు. అవును, ఆయన ఎందుకు సిలువ వేయాలి అన్నారు అంటే, సిలువ వేయటం అంటే ఆయన రక్తము చిందించబడాలి. రక్తము లేకుండా పాపక్షమాపణ కలగదు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపమంతా తీసివేయబడాలి అంటే రక్తం, ఒక శ్రేష్టమైనటువంటి రక్తం అవసరము. కాబట్టి ఆయన మానవ శరీరాన్ని దాల్చుకొని ఆ రక్తము ఆయన కలిగి ఉండి, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ రక్తాన్ని సమస్త మానవాళి కొరకు అర్పించటం జరిగింది. కాబట్టి ఆయన శరీరం లేకుండా వస్తే ఏమయ్యేది అంటే, శరీరము లేకుండా గనక ఆయన వచ్చినట్లయితే మన కొరకు రక్తాన్ని చిందించగలిగేవాడు కాదు. రక్తం గనక చిందించకపోతే మన పాపాలకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది కలిగేటువంటిది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభుకు శరీరం యొక్క అవసరం ఏర్పడింది. అంటే ఆయనకు రక్తము కావాలి. రక్తం కావాలి అంటే శరీరాన్ని దాల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇక్కడ హెబ్రీ రచయిత చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. కాబట్టి సృజించబట్టానికి ముందే ఉన్నటువంటి క్రీస్తు, ఈ లోకం పుట్టక మునిపే ఉన్నటువంటి క్రీస్తు, తండ్రి దగ్గర ఉన్నటువంటి క్రీస్తు, తండ్రితో సమానంగా ఉన్నటువంటి క్రీస్తు, ఆయన మహిమలో ఉన్నటువంటి క్రీస్తు, ఆయన మన కొరకు మానవ శరీరాన్ని దాల్చి భూమి మీదకు వచ్చాడు. ఇక ఈ శరీరాన్ని దాల్చి భూమి మీదకు వచ్చేసరికి మనుషుల్లో చాలామందికి కన్ఫ్యూజన్. ప్రభువైన యేసు అంటే డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడు, ఇక అక్కడి నుంచి ప్రారంభమయ్యాడు. నిజంగా అసలు ఆ డేటే బైబిల్లో లేదు, కానీ దాన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రారంభం అంటే డిసెంబర్ 25. డిసెంబర్ 25 ముందు 24 ఉండడా ఆయన? నవంబర్ నెలలో ఉండడా? దానికి ముందు నెలలో, దానికి ముందు సంవత్సరంలో ఉండడా? క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులతో తెలియజేస్తూ ఉంటాడు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అని. డిసెంబర్ 25కు ముందు క్రీస్తు ఉండటం కాదు, అసలు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అన్నాడు. వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది, ఈవేళ వీళ్ళకి ఆశ్చర్యం వేసినట్లుగా, అదేంటి నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూసావా అని అన్నారు. అబ్రహామును నేను చూడటం కాదు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు. అబ్రహాం పుట్టక మునుపు అంటే మీరు గమనించండి, క్రీస్తు భూమి మీదకి రావటానికి రమారమి 2000 సంవత్సరాల క్రితం అబ్రహాం ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహామును, ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరైనా సరే ఆ రోజుల్లో విజయవాడ 1 టౌన్ అంటే విజయవాడ రైల్వే స్టేషన్లో గాంధీ తాత దిగినప్పుడు అటువైపు పాదయాత్ర చేసినప్పుడు నేను ఆయన పక్కనే నించున్నాను, కావాలంటే ఆ ఫోటోలో చూడండి నేను కూడా కనబడతానని మీలో ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే ఏ ప్రశ్న వస్తుంది? ఫోటో చూడలేదు కదా అందుకే నాకు తెలియదులే అని అంటారా? వెంటనే అదేంటి గాంధీ తాత విజయవాడ వచ్చినప్పుడు అంటే 1940స్లో అంటే అప్పటికి నువ్వు ఉన్నావా? అదేంటి 1940లోనో 30లోనో పుడితే ఇప్పటికి నీ వయసు ఎంత అయి ఉండాలి అంటే, ఇప్పటికి ఇంకా నేను 20 సంవత్సరాల కుర్రోడ్నే కానీ అప్పట్లో ఉన్నానులే, అది నీకు అర్థం కాదులే అన్నారనుకోండి. నాకు అర్థం కాదు, అసలు నీకు బుర్ర ఉందా పోయిందా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 20 సంవత్సరాల కుర్రోడివి 1940లో ఎలా ఉంటావు? ఇది 2025వ సంవత్సరం. 20 సంవత్సరాల కుర్రోడు అంటే ఎప్పుడు పుట్టుండాలి? 20 సంవత్సరాలు వెనకాల పుట్టుండాలి. 2025 మైనస్ 20 లెక్కలు మనకు బాగొచ్చు కదా. 2005 నీ డేట్ ఆఫ్ బర్త్ అంటాం, అంతేగా. ఇది 2025వ సంవత్సరం. 25 సంవత్సరాలు నాకు అంటే 2025 మైనస్ 20, 2000లో నువ్వు పుట్టావు అని అంటాం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు నిజంగా వాళ్ళు చెప్పినట్లుగా ఆయనకి 50 సంవత్సరాలు కూడా లేవు. 33 సంవత్సరాలకి ఆయన సిలువ వేయబడి మరణించాడు. ఆయన ఒక 30 సంవత్సరాలు ప్లస్ ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఒక 50 సంవత్సరాలు కూడా లేనటువంటి ఒక వ్యక్తి అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏంటి నువ్వు అబ్రహామును చూసావంటే, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అని అన్నాడు. ఎట్లా ఉండగలడు? 2000 సంవత్సరాల క్రితం ఈయన ఎట్లా ఉండగలడు? కేవలము ఆయన దేవుడైతే తప్ప ఆయన 2000 సంవత్సరాల క్రితం ఉండటానికి అవకాశమే లేదు.
ఆయన దాన్నే చెప్తున్నాడు. అంటే అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నటువంటి మాటలో ఆయన దైవత్వాన్ని చెప్తున్నాడు, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, అది వాళ్ళ సమస్య. ఈరోజు కొందరు అంటారు, యేసు నేను ఎక్కడైనా దేవుడని చెప్పాడా అని అడుగుతూ ఉంటారు. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అనేటువంటి మాట తను గురించి దేవుడని చెప్పుకున్నట్లు కాదా? అబ్రహాం పుట్టక మునుపు నువ్వు ఎట్లా ఉంటావు అని అంటే, అబ్రహాం పుట్టక మునుపు 2000 సంవత్సరాల క్రితం నేను ఉన్నాను అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసు ఆయన భూమి పుట్టడానికి ముందే ఉన్నాడు. ఉండటం మాత్రమే కాదు, ఆయన తండ్రితో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు. అయితే ఈ లోకానికి మానవులను పాపం నుంచి విమోచించటానికి ఆయన రక్తం చిందించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తనకు ఒక శరీరాన్ని అమరిస్తే, అంటే మానవుల యొక్క రక్షణ సంకల్పంలో మనము క్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఆయన శరీరాన్ని దాల్చుకొని మన కొరకు సిలువలో మరణించేటువంటి ఆ భాగాన్ని తీసుకున్నాడు. దాన్ని బయలుపరచటమేమో పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చినందువల్ల చాలామంది ఏమిటంటే ఆయన యొక్క దైవత్వాన్ని తృణీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు దేవుడు లోకం పుట్టడానికి మునిపే ఆయన ఉన్నాడు. లోకం పుట్టడానికి మునుపు ఉన్నటువంటి ఆయన స్వభావము ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని రుజువు చేస్తూ ఉంది. అంతేకాదు, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని రుజువు చేసేటువంటి మరికొన్ని విషయాలను కూడా మనం గమనించినప్పుడు, క్రీస్తు ప్రభు ఆయన లోకం పుట్టక మునిపే ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు అయినటువంటి యేసు జీవించినప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలు నేను పదే చెప్తూ ఉంటాను. ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలు ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తూ ఉంటాయి. ఏ కార్యాలు అని చెప్పేసి అంటే, ఉదాహరణకి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక జీవో పాస్ చేయాలి. జీవో పాస్ చేయాలంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు? రాష్ట్రం అంతా ఒక జీవో పాస్ చేయాలంటే టైప్ చేసుకొని రండి, నేను సంతకం పెడతాను అంటారా? మీరు నేను అంటామా? మరి జీవో పాస్ చేయాలంటే పోనీ అక్కడ జీవో మొత్తం అంతా కూడా రెడీ చేశారు, ఎవరు సంతకం చేస్తే చెల్లుతుంది? జీవో ఎవరు పాస్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్లో జీవో అనుకోండి, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో జీవో అయితే వాళ్ళు పాస్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్లో జీవో అయితే ఎవరు పాస్ చేయాలి? మనకు ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఆ జీవోలు పాస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే నేను ఆ జీవో తీసుకొని సంతకం పెడతాను అన్నాడో వెంటనే మనకేమర్థమవుతుంది? ఆయన అధికారం కలిగినటువంటి వ్యక్తి, అంతే కదా? అధికారం ఉంటేనేగా ఆయన సంతకం చెల్లుబడి అయ్యేది. బైబిల్ మనం గమనించేటప్పుడు మార్కు సువార్త మనం చూసినప్పుడు, మార్కు సువార్తలో 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఒకానొక సందర్భంలో ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి ఈ కార్యం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నా కానీ అనేక మంది రోగులను తీసుకొని వచ్చేవాళ్ళు. నిజంగానే వచ్చినటువంటి రోగులను ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఒక వ్యక్తిని ఒక మంచంతోనే మోసుకొని వచ్చేసారు. కానీ తీరా వచ్చేసరికి, అంటే మంచంతోనే మోసుకొని వచ్చారంటేనే లేవలేనటువంటి పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే, మంచంతో మోసుకొని వచ్చి లోపలికి క్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి బాగు చేద్దాం కదా అనుకుంటే జనాలు గుమిగూడారు, కిటకిటలాడిపోతూ ఉన్నారు. ఇక ఏమీ చేయలేక ఆయన ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఇంటి పైకి ఎక్కేసి ఆయన ఉన్న చోటుకి కరెక్ట్గా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కప్పు విప్పి ఆ పరుపుతోనే అలా మంచాన్ని ఆయన ముందు దించారు. దించినప్పుడు 5వ వచనము, యేసు వారి విశ్వాసం చూసి, 5వ వచనం చాలా బాగా మీరు గమనించండి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఈ ఒక్క మాట చాలు ప్రభు అయినటువంటి యేసు దేవుడు అనేటువంటిది చెప్పగలగటానికి. ఏ మాట? కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. వాస్తవంగా స్వస్థత అంటే చాలామంది ప్రవక్తలు కూడా స్వస్థతలు చేశారు, అపోస్తులు కూడా స్వస్థతలు చేశారు.
కానీ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి మరొక మనిషి యొక్క పాపాలు క్షమించలేరు. కొందరు మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ప్రభు అయినటువంటి యేసు ప్రధాన యాజకుడు, మనం ప్రధాన యాజకుడిని ఆరాధిస్తామా? బాబు, ప్రభు అయినటువంటి యేసు ప్రధాన యాజకుడే కానీ నువ్వు అనుకునేటట్లుగా అహరోను సంతానంలో నుంచి వచ్చిన ప్రధాన యాజకుడు కాదు. అదే కదా హెబ్రీ పత్రిక అంతా చెప్పేది. అహరోను తర్వాత ఆయన కుమారుడు ఇదంతా కూడా అహరోను లైన్లో వచ్చినటువంటి ప్రధాన యాజకత్వం. ఈ లైన్లో వచ్చినటువంటి ప్రధాన యాజకులందరూ కూడా మానవ మాతృలే. ప్రతి వానికి పుట్టుక ఉంది, ప్రతి వానికి మరణం ఉంది. వాళ్ళు మరణిస్తున్నారు కాబట్టే వాళ్ళ తర్వాత మరొక వ్యక్తి ప్రధాన యాజకుడు అవుతున్నాడు. ఆయన మరణించిన తర్వాత మరొక వ్యక్తి ప్రధాన యాజకుడు అవుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసు ప్రధాన యాజకుడే కానీ ఈ లైన్లో వచ్చిన ప్రధాన యాజకుడు కాదు. ఆయన మెల్కీసెదెకు లైన్లో, మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకును గురించి తెలియజేస్తూ ఆయన జీవిత దినాలకు ఆది కానీ అంతము కానీ లేదు, తల్లిదండ్రులు లేనటువంటి వాడని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిత్యుడైనటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎలాగైతే నిత్యుడుగా ఉన్నాడో ప్రభు అయినటువంటి యేసు నిత్యమైనటువంటి ప్రధాన యాజకత్వం చేయడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు అహరోను ప్రధాన యాజకత్వంతో పోల్చొద్దు అనేదే కదా హెబ్రీ రచయిత యొక్క పాయింట్. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ప్రధాన యాజకుడే కానీ నువ్వు అహరోను లైన్లో వచ్చినటువంటి ప్రధాన యాజకుడిని పోల్చొద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏది పోల్చొద్దు అని హెబ్రీ రచయిత చెప్పాడో అదే పోలుస్తారు. అహరోను లైన్లో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు తన గురించి బలర్పించుకున్నాడు. మనం గమనిస్తూ ఉంటాం. లేవీకాండంలో కనుక మీరు చూసినట్లయితే 16వ అధ్యాయంలో వాళ్లకు ఒక దినము ఇజ్రాయెల్ క్యాలెండర్లో చాలా ఇంపార్టెంట్ డేట్ ఒకటి ఉంటుంది, ప్రాయశ్చిత్త దినము అని. ఆ ప్రాయశ్చిత్త దినము రోజు ఏం చేస్తూ ఉంటాడంటే సంవత్సరానికి ఆ రోజు మాత్రమే, ఒక్కరోజు మాత్రమే అక్కడ ప్రధాన యాజకుడు ఆయన తనది కానటువంటి రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తూ ఉంటాడు. ఇది ఇజ్రాయేలీల క్యాలెండర్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక డేటు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే ప్రతి ప్రధాన యాజకుడు, అహరోను క్రమంలో నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రధాన యాజకుడు మనిషే. ప్రతి ప్రధాన యాజకుడు పాపం చేసినటువంటి వాడే. ప్రతి ప్రధాన యాజకుడు తన పాపం నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ప్రధాన యాజకుడికి కూడా మరణం ఉంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు మానవులు కాబట్టి వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించారు, మధ్యవర్తిగా ఉన్నారు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసును కనుక మనం గమనించినట్లయితే ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. ఇటువంటి ప్రధాన యాజకుడు కాదు. మనం ప్రధాన యాజకుడిని ఆరాధిస్తామా అని కొందరు అంటారు. అహరోను క్రమంలో వచ్చినటువంటి, అహరోను లైన్లో వచ్చినటువంటి మానవ మాతృడైనటువంటి ప్రధాన యాజకుడు అయితే మనం ఆరాధించం. కానీ ప్రభు అయినటువంటి యేసు ఆయన ఒక సపరేట్ లైన్లో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు. ఇంకా చెప్పాలంటే ఆయన దైవత్వం కలిగినటువంటి ప్రధాన యాజకుడు, దేవుడై ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ఆయన దైవత్వాన్ని రుజువు చేసేటువంటి విషయాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా మార్కు సువార్తలో మనం గమనించినప్పుడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అవును, జీవో మీద సంతకం పెట్టారు అనగానే వెంటనే అధికారం కలిగినటువంటి వ్యక్తి అని అర్థమవుతుంది. పోనీ ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ ఉన్నారు. కానిస్టేబుల్ ఆయన ఒక సెల్యూట్ చేశాడు అనుకోండి ఎవరికైనా, మీకు వెంటనే ఏం అర్థమవుతుంది? ఈయన కానిస్టేబుల్ కంటే తక్కువ వ్యక్తి అని అనుకుంటారా? ఈయన వచ్చి సెల్యూట్ చేయగానే ఈయన హయ్యర్ ర్యాంకు, ఖచ్చితంగా పై ర్యాంకు అని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక ఎస్ఐ ఉన్నారనుకోండి. ఎస్ఐ సెల్యూట్ చేశాడంటే ఆయన ఏ వ్యక్తిగా మీరు గుర్తిస్తారు? ఒక ఎస్ఐ సెల్యూట్ చేశాడంటే ఖచ్చితంగా ఆయనకంటే పై ర్యాంక్ అయి ఉండాలి, అంతే కదా. ఒక సిఐ అయి ఉండాలి, లేకపోతే అంతకంటే పై ర్యాంక్ ఎవరైనా అయి ఉండాలి. ఒక సిఐ సెల్యూట్ చేశాడంటే వెంటనే మీకేం అర్థమవుతుంది అంటే, మనకేమర్థమవుతుందంటే అధికారం, ఎవరైతే పై అధికారం కలిగినటువంటి వారు ఉన్నారో వీరు వారికి లోబడుతూ ఉంటారు. వెంటనే వచ్చి ఒక డిఎస్పీ సాల్యూట్ చేశాడు అనుకోండి, చేయగానే మనకు వెంటనే అర్థమవుతుంది డిఎస్పీ రాగానే లేచి నించున్నాడు సాల్యూట్ చేశాడంటే ఖచ్చితంగా ఈయన మోర్ దెన్ డిఎస్పీ కంటే ఖచ్చితంగా ఈయన పెద్ద వ్యక్తి అయి ఉండాలి అని మనకు అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది?
అంటే ఉదాహరణకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కానిస్టేబుల్ పైన హెడ్ కానిస్టేబుల్, లేకపోతే ఎస్ఐ, సిఐ, డిఎస్పి, లేకపోతే జిల్లాలో ఉన్న అధికారులు, రాష్ట్రంలో ఉన్న అధికారులు, ఇది చూస్తూ ఉంటారు. మీకు అడ్మినిస్ట్రేషన్లో, గవర్నమెంట్లో కూడా మీరు కనుక గమనించినట్లయితే కింది నుంచి పైదాకా ఒక చార్ట్ ఇస్తూ ఉంటారు. అంటే ఎవరి కింద ఎవరు రాష్ట్రంలో ఉంటారు అనేటువంటి అధికారం ఒక చార్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఈ చార్ట్ అంతా కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసు దగ్గర కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అనే ఒకే ఒక్క మాటలో పాపాలు క్షమించే అధికారం ఉందంటే ఈయన ఎవరై ఉండాలి? మనం చర్చించుకోవటం కాదు. కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. 6వ వచనంలో శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి చెప్తూ ఉన్నాడు. శాస్త్రుల్లో కొందరు, అండ్ సమ్ ఆఫ్ ద స్క్రైబ్స్ వాజ్ సిట్టింగ్ దేర్. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చున్నారు. సమ్ ఆఫ్ ద స్క్రైబ్స్, శాస్త్రులు అనగానే వీళ్ళేమి సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. అంటే ఎందులో అంటే లేఖనాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు. శాస్త్రులు అంటే ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్టుగా లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని కాపీ చేసేవాళ్ళంటే వ్రాయటం వాళ్ళ పని. శాస్త్రి, స్క్రైబ్స్ వ్రాసేటువంటి పని వాళ్ళది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఒక విషయాన్ని 10 సార్లు చదవటం కంటే కూడా ఒకసారి కనుక వ్రాస్తే అది బాగా మనస్సులో పడిపోతుంది, మనకి మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా వ్రాయమని చెప్పేసి అంటారు. మాకు కూడా బైబిల్ స్కూల్స్లో కనుక చూసినట్లయితే, స్కూల్స్లో, కాలేజెస్లో బైబిల్ చదవటం కంటే కూడా ఎదురుగా బైబిల్ పెట్టుకొని ఒక నోట్బుక్ తీసుకొని చూసి రాస్తూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉందనుకోండి, 1వ అధ్యాయం దగ్గర నుంచి ఇక ఎక్కించటమే, ఒక బుక్ తీసుకొని రాయటమే మా పని. ఫిలిప్పి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి అలా వ్రాయటం వల్ల ఏమిటి అంటే మనం చదివేటప్పుడు చాలా విషయాలను, ముఖ్యంగా ఒత్తులు, పల్లులు ఉంటాయి కదా, వాటన్నింటినీ అంత జాగ్రత్తగా పరిశీలన చేయం. కానీ వ్రాసేటప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒత్తు, ప్రతి పళ్ళు, ఇంకా చెప్పాలంటే ఎక్కడైతే స్పేస్ ఉందో, అంటే ఎక్కడైతే పదానికి మధ్య గ్యాప్ ఉందో, ఎక్కడ సింగిల్ అపాస్ట్రఫీ ఉందో, ఎక్కడ డబుల్ అపాస్ట్రఫీ ఉందో, ఎక్కడ హైఫన్ ఉందో, ఎక్కడ ఆశ్చర్యార్థకం ఎక్స్క్లమేషన్ ఉందో, ఎక్కడ కామ ఉందో, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో, అవన్నీ జాగ్రత్తగా వ్రాసుకుంటూ వెళ్తాం. కాబట్టి అవన్నీ మన మనసులో పడతాయి. ఇంకా మీరు బైబిల్ని బాగా స్పష్టంగా పలకాలి అని కనుక మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరు బైబిల్ని కనుక వ్రాసేటప్పుడు, ముఖ్యంగా ఇంగ్లీష్ అనేటువంటిది వేరే లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే వ్రాసినట్లే మాట్లాడరు. వ్రాయటమేమో ఒకలాగా రాస్తారు, పలికేటప్పుడు ఒకలాగా పలుకుతారు. ఏంటంటే అది సైలెంట్ అంటారు, ఆ లెటర్ సైలెంట్ అంటారు. కానీ తెలుగు అలాంటి లాంగ్వేజ్ కాదు. తెలుగు మనం ఎట్లా రాస్తామో 100%, 100% వ్రాసినట్లే చదువుతాము, చదివేటట్లే వ్రాస్తాము. కాబట్టి మనకు బాగా ఎప్పుడైతే మనం వ్రాసినప్పుడు అదంతా మనసులో పడుతుంది. ఇక్కడ శాస్త్రులు కూడా ఏమిటి అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని బాగా వ్రాసేవాళ్ళు. వీళ్ళకి తెలుసు ఎవరికి పాపాలు క్షమించే అధికారం ఉంటుందో. అందుకనే ఎప్పుడైతే కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. 7వ వచనమో వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, అదేంటి పాపాలు క్షమించబడి ఉన్నాయి అని అంటున్నాడు, ఇది దేవదూషణ కదా. ఏది దేవదూషణ? పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు పిల్లలు అప్పుడప్పుడు పోలీసు డ్రెస్ కొనుక్కొని పోలీసు డ్రెస్ వేసుకుంటారు. మీరు చూస్తారా? ఎప్పుడైనా మీకు పిల్లల బట్టలకు కనుక వెళ్తే పోలీసు డ్రెస్సులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు పోలీసు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. డాక్టర్ లాగా కూడా డ్రెస్ వేసుకుంటారు. పిల్లలు కోట్ వేసుకుంటారు, లేకపోతే పిల్లలు ఆడుకునేటువంటి ఆ స్టెతస్కోప్ ఉంటుంది కదా, దాన్ని మెడలో ధరించుకుంటారు. లేకపోతే లాయర్ లాగా కూడా డ్రెస్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. ఒకవేళ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, సేమ్ పోలీస్ లాగా డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకొని అక్కడ రోడ్డు మీద నించున్నాడు. రోడ్డు మీద నించుంటే ఏంటి అలా డ్రెస్ వేసుకోవటం తప్పని ఎవరన్నా అంటారా? అనరా? బాగా ఆలోచన చేసి చెప్పండి. ఎవరైనా ఒక పిల్లవాడు డ్రెస్ వేసుకున్నాడు, డ్రెస్ వేసుకొని చేతిలో లాఠీ కూడా పట్టుకున్నాడు. లాఠీ పట్టుకొని అట్నుంచి ఒక బండో కారో వస్తుంటే ఆపు పక్కకు రా అని అన్నాడు ఒక చిన్న పిల్లవాడు. సరే, ఇప్పుడు ఆలోచన చేయండి. చిన్నపిల్లడు కాదు, ఒక పెద్ద మనిషి, మగ మనిషి లేకపోతే ఆడ మనిషి, సేమ్ పోలీస్ డ్రెస్ వేసుకున్నారు, లాఠీ పట్టుకున్నారు. ఒక కారో ఒక మోటార్ సైకిల్ వస్తుంది, ఆపు, తీ పక్కకి తీ, ఇట్రా, నీ లైసెన్స్ ఎత్తి అని అన్నారు. ఇప్పుడు ఇది తప్పు అంటారా? తప్పు కాదు ఇది కూడా. ఒక వ్యక్తి పోలీస్ లాగా డ్రెస్ వేసుకొని, ఆయన పోలీస్ కాదు కానీ పోలీస్ లాగా డ్రెస్ వేసుకొని
ఒక వెహికల్ ఆపి నీ లైసెన్స్ తీ అత్తి ఇత్తి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇది తప్పు అంటారా కాదంటారా? ఇదే పని ఒక చిన్న పిల్లవాడు ఆయన పోలీస్ డ్రెస్ వేసుకొని లాఠీ పట్టుకొని నీ బండి పక్కన ఆపు, నీ లైసెన్స్ ఏది అన్నారు అనుకోండి, నవ్వుతారు. పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుంటారు. అదే పని పెద్దవాళ్ళు చేస్తే అది నేరం. ఉదాహరణకి పోలీసులు కనుక వచ్చారనుకోండి, అసలు పోలీసులు వాళ్ళు లైసెన్స్ తీయటం కాదు, అసలు నువ్వెవరు బయటికి తీ, నీ ఐడి కార్డు బయటికి తీ అని అంటారు. ఒకసారి ఇలాగ నేను న్యూస్లో చదువుతూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు నైట్ టైం అంటే తెల్లారుజామున లారీలు వస్తాయి కదా, పక్కన ఇలాగనే ఆపేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా వాళ్ళంతా కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేస్తూ ఉంటే పోలీసు జీబు వచ్చింది, అంటే ఏది ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు సర్దుకొని మొత్తం పారిపోయారు. అయితే ఆ తర్వాత వాళ్ళని పట్టుకున్నారు. అంటే ఇది నేరం, అంతే కదా. పోలీసు కాకుండా పోలీసు లాగా గనక చేసినట్లయితే అది నేరం అవుతుంది. దేవుడు కాకుండా దేవుని లాగా గనక చేసినట్లయితే అది నేరము, దేవదూషణ. దేవుడు చెప్పాల్సినటువంటి మాటను దేవుడు కాకుండా ఈయన చెప్తున్నాడేంటి? కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఇది ఎవరు చెప్పాలి? పాపాలు క్షమించేటువంటి అధికారం దేవునికి ఉంది, దేవుడు చెప్పాలి. ఈయనేమన్నా దేవుడా? మార్కు సువార్త మనం గమనించినప్పుడు అందుకనే ఈ ప్రశ్న వేసినటువంటి వారు ఎవరంటే 6వ వచనమో, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. 7వ వచనం వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడని తమ హృదయముల్లో ఆలోచించుకొనిరి. వాళ్ళు ఇంకా బయటికి చెప్పలేదు, లోపలే అనుకుంటున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నాడేనా, ఇది దేవదూషణ కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడు? అంటే దేవునికి తప్ప పాపాలు క్షమించటానికి ఎవరికి కూడా అధికారం లేదు. ప్రధాన యాజకునికి కూడా లేదు. ప్రధాన యాజకుడు కూడా దేవుని దగ్గర పెట్టవలసినటువంటి ఒక వ్యక్తే, మధ్యవర్తే. కానీ ప్రధాన యాజకుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా పాపాలు క్షమించేసి పంపించేయటానికి ఆయనకు అధికారం లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసు ఆయన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, దేవుడై ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. నేరుగా ఆయన కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. మీకు ఒకవేళ జ్ఞాపకం ఉండుంటుంది, క్రీస్తు ప్రభు శిలువలో వేయబడినప్పుడు ఒక దొంగ ఆయన అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నేను పర్మిషన్ అడిగి చెప్తాను, సారీ ఏమనుకోవద్దు, నిన్ను గురించి నేను అడుగుతానులే, అడిగి ఏ విషయం నేను మీకు చెప్తానులే, లేదా ఫోన్ చేసి చెప్తానులే అంటాం కదా, అడిగి నేను చెప్తానులే అని చెప్పాడా? చెప్పలేదు. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడంటే ఆ పరదేశం మీద ఆయనకు అధికారం ఉందా లేదా? పరదేశం మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఇవ్వగలిగాడు. కాబట్టి దాని మీద అధికారం ఉంది అంటే ఎవరై ఉండాలి ఆయన? అహరోను క్రమంలో వచ్చినటువంటి ప్రతి ప్రధాన యాజకుడు కూడా చనిపోయి పరదేశకు వెళ్ళారు, కానీ పరదేశం మీద ఎవరికి కూడా అధికారం లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసు వాళ్ళలాగా పరదేశకు వెళ్ళినటువంటి వ్యక్తి కాదు, ఆయన పరదేశం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి. శాస్త్రులు కాబట్టి వెంటనే ఆ పాయింట్ వాళ్ళకి అర్థమైంది. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలిగినటువంటి వాడెవడో ఈయన ఎలా ఎందుకు చెప్తున్నాడు? ఇలా చెప్తే ఇది దేవదూషణ అవుతుంది కదా, దేవుడు చెప్పాల్సినటువంటి మాట ఈయన చెప్తే అని చెప్పేసి వాళ్ళు తమ హృదయాల్లో ఆలోచించుకుంటూ ఉన్నారు. 8వ వచనమో, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇలాంటి సంగతులు హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా? ఈ రెండిట్లో ఏది సులభమైన విషయం? ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చారు, వాళ్ళేమి ఎదురు చూశారంటే ఈయన్ని ఆ రోగం బాగు చేస్తే, వ్యాధిని స్వస్థపరిస్తే చాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాధిని స్వస్థపరచడం సులభమా, ఆయన పాపాలు క్షమించడం సులభమా? వ్యాధిని స్వస్థపరచడం అయితే ప్రవక్తలు చాలామంది స్వస్థతలు చేశారు. వ్యాధులే స్వస్థపరచడం అయితే ప్రభువైన యేసు దగ్గర ఉన్న శిష్యుల్ని పంపితే వాళ్ళు కూడా స్వస్థత చేశారు. కానీ పాత నిబంధనలో ఉన్న ఏ ప్రవక్త కూడా, లేదా అపోస్తులు, లేదా మరి ఏ వ్యక్తి కూడా వారు స్వస్థతలైతే చేయగలరు కానీ పాపాన్ని క్షమించలేరు. ఈ రెండిటిలో ఏది సులభము అంటే స్వస్థత అనేటువంటి చాలా సులభం, కానీ పాపాలను క్షమించటం ఎవరి వల్ల కాదు.
ఎప్పుడైతే ప్రభు అయిన యేసు దగ్గరకు వాళ్ళు చిన్న విషయమే ఎదురు చూసి వచ్చారు. ఏమి ఎదురు చూశారంటే, అయ్యా స్వస్థత చేయి చాలు అన్నట్టుగా వచ్చారు. కానీ ప్రభు అయినటువంటి యేసు ఆయన పాపాలను కూడా క్షమించేశాడు. ఇది ఎవరు కూడా చేయలేరు. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. 10వ వచనం చెప్తూ ఉన్నాడు, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపాలను క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి, మీరు అందరూ తెలుసుకోవాలి. అంటే పాపాలను క్షమించటానికి అధికారం ఉంది అనగానే వెంటనే మనకేమర్థమవుతుంది? అయితే ఆయన దేవుడు కాబట్టే, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడు? దేవునికి తప్ప ఎవరికి పాపాలను క్షమించటానికి అధికారం లేదు. ఆయన పాపాలను క్షమించాడు అంటే వెంటనే ఏమర్థమవుతుంది? ఒకసారి మీరు గమనించండి. కొంతమంది పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు డ్రెస్సులో రారు. ఉదాహరణకి ఈ కమిషనర్ గారు, విజయవాడ పోలీస్ కమిషనర్ గారే అనుకోండి, ఆయన డ్రెస్సులో రాలేదు. డ్రెస్సులో రాకపోతే ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఏ స్టేషన్కో వచ్చారనుకోండి, లేదా బజార్లో కనబడ్డారు, ఏ స్టేషన్కో వచ్చారు, ఆయన కింద ఉన్నటువంటి అంటే ఒక సిఐ కానీ, ఎస్ఐ కానీ, లేకపోతే కానిస్టేబుల్ కానీ, మీరు డ్రెస్ వేసుకొని వస్తేనే మీకు శాల్యూట్ కొడతానండి, సారీ ఇప్పుడు నేను కొట్టలేను అంటాడా? వెంటనే ఆయన డ్రెస్ లేకపోయినా కానీ వాళ్ళు సార్ అని అంటారు. అనగానే వెంటనే మనం చూసామనుకోండి, మనకు ఆ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరో తెలియదు, ఆయన మొహం కూడా మనకు తెలియదు అనుకోండి, వెంటనే వీళ్ళు సార్ అని సెల్యూట్ కొట్టగానే మీకేం అర్థం అవ్వాలి? ఒక సిఐ లేచి ఆయన రాగానే కుర్చీలో నుంచి లేచి, ఒకవేళ స్టేషన్కే వచ్చారనుకోండి, వెంటనే కుర్చీలో నుంచి లేచి వెంటనే సార్ అని సెల్యూట్ కొడితే వెంటనే మీకేం అర్థం అవ్వాలి? ఆయన స్టేషన్లో, అంటే ఆ స్టేషన్లో అధికారి ఆయనే, ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు. ఆయన స్టేషన్లో ఆయనే లేచి నిలబడి ఆయన సార్ అని అంటున్నాడంటే ఖచ్చితంగా ఆయనకంటే గొప్ప వ్యక్తి. అదే డ్రెస్ వేసుకొని వస్తే ఎవరైనా గుర్తుపడతారు, అది గొప్ప విషయం కాదు. డ్రెస్సు లేకపోయినా కానీ అదేంటి పక్క వ్యక్తి మిమ్మల్ని అడిగాడు, నీకు ఎట్లా తెలుసు ఆయనకంటే ఈయన గొప్ప వ్యక్తి అని అంటే, ఆయన సెల్యూట్ కొట్టాడు కదా, ఆయనకి లోబడ్డాడు కదా. ఎవరెవరికి లోబడతారు? పై అధికారం ఉన్న వాళ్ళకి, కింద అధికారం ఉన్న వాళ్ళు లోబడతారు. ఎప్పుడైతే ఈయన లేచి లోబడ్డాడో ఖచ్చితంగా ఈయనకంటే గొప్ప వ్యక్తి అనేటువంటిది అది రుజువు చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడైతే పాపాలను క్షమించాడో శాస్త్రులు వాళ్ళకి వెంటనే అర్థమైంది, ఈయన ఇట్లా ఎందుకు చెప్తున్నాడు, దేవదూషణ కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడు? అవును నిజమే, దేవుడు ఒక్కడికే క్షమించటానికి అధికారం ఉంది. ప్రభు అయినటువంటి యేసు నేరుగా ఆ పాయింట్ దగ్గరికే వచ్చేసాడు. ఏది సులభం? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పడం సులభమా? నువ్వు లేచి పరిపెత్తుకున్నాడో అని చెప్పడం సులభమా? సులభమైనటువంటి విషయము ఏ ప్రవక్త అయినా చేయగలడు. సులభమైన విషయం ఆయన దగ్గర ఉన్న శిష్యులు కూడా చేయగలరు. కానీ ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు తీసుకుని వచ్చారు కాబట్టి 10వ వచనంలో ఆయన అంటున్నాడు, అయితే పాపాలను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. అధికారం ఆయన ఏం చేస్తుందంటే ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని రుజువు చేస్తుంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు పాపాలను క్షమించటాన్ని బట్టి ఆయన దేవుడు అని తన్ను తాను రుజువు చేసుకున్నాడు. వాస్తవంగా తను దేవుడని చెప్పుకున్నాడా అని అన్నాడు. ఇది నేరుగా చెప్పడం కాదా, పాపాలను క్షమించటానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళేమనుకున్నారు? దేవుడొక్కడే పాపాలను క్షమిస్తాడు. అవును, దేవుడొక్కడే పాపాలను క్షమిస్తాడు, పాపాలను క్షమించటానికి నాకు అధికారం ఉంది అంటే దీన్ని బట్టి ఆయన ఏమనుకోవాలి? అవునయ్యా, మీరు చెప్పినట్లు దేవుడొక్కడే పాపాలను క్షమించేవాడు, ఆయన తప్ప ఎవరూ లేరు. నిజమే, మీరు చెప్పింది నిజమే, దేవుడు ఒక్కడే పాపాలను క్షమించేవాడు. అయితే పాపాలను క్షమించడానికి నాకు అధికారం ఉంది. ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఎవరిని అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? వెంటనే దేవుడు ఒక్కడికే అధికారం ఉంటే నువ్వు పాపాలను క్షమిస్తే నువ్వు దేవుడివే, అంతే కదా. ఆయన దాన్నే కదా చెప్పాడు. 10వ వచనంలో మనం గమనించినప్పుడు పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడిని కేవలం పరిపెత్తుకొని వెళ్ళిపో అంటే అంతవరకు అసలు సమస్య ఉండేది కాదు. ఇలాంటి స్వస్థతలు చాలా చూశారు వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో. ఈయన కూడా ఒక ప్రవక్త స్వస్థపరిచాడు అనుకునేవాడు. కానీ ఎక్కడ కాంట్రవర్సరీ వచ్చిందంటే ఎప్పుడైతే కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నారో అది సమస్య.
ఎందుకంటే వాళ్ళకు ఆయన దైవత్వం అర్థం కాలేదు కాబట్టి సమస్య. అర్థమైతే అసలు సమస్య లేదు. ఆయన దేవుడే అని కనుక అర్థమైతే పాపాలు క్షమించబడ్డాయి అనగానే అవును ఆయన దేవుడు కాబట్టి క్షమించాడు అని అనుకునేవాళ్ళు. ఈరోజు కూడా ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వం అర్థం కానటువంటి వాళ్ళు ఆయన ఇది ఏంటి ఇలాగా ఆయన ఎందుకు క్షమిస్తాడు అని అనుకోవచ్చు. ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి మరికొన్ని కార్యాలను కూడా మీరు కనుక గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు ఆయన న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనకు చెప్తూ ఉంటాడు బైబిల్లో. అంటే న్యాయాధిపతిగా అంటే భూమి మీద ఉండేటువంటి న్యాయాధిపతులు కాదు. ఈరోజు కోర్టుకు వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఒక న్యాయాధిపతి జడ్జి ఉంటాడు. అటువంటి జడ్జి కాదు. ఈరోజు మనం ఈ జీవితం అంతా భూమి మీద మనం బ్రతకవలసినటువంటి జీవిత దినాలన్నీ కూడా బ్రతికి ఒకరోజు మనం మరణిస్తాం. మరణించిన తర్వాత మనమందరము కూడా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము, బాగా గమనించండి, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఫర్ వీ మస్ట్ ఆల్ అపియర్ బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. For we must all appear before the judgment seat of Christ. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే మనల్ని న్యాయం తీర్చేది ఎవరు? న్యాయాధిపతి ఎవరు? జడ్జి ఎవరు? బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఆ జడ్జిమెంట్ సీట్ మీద కూర్చుంటున్నాడు. పోనీ ఇప్పుడు మరలా నేను మీ కింద చెప్పిన ఎగ్జాంపులే చెప్తాను. ఏదో పనుండి కేసు మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే మీరు ఎప్పుడైనా చూసారా? మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి, కోర్టుకి వెళ్తే అక్కడ ఆ లాయర్లు అందరూ వస్తారు, వాళ్ళకి కుర్చీలు ఉంటాయి, సీట్లు ఉంటాయి, కూర్చొని ఉంటారు. వచ్చినటువంటి విజిటర్స్ కూడా గ్యాలరీ ఉంటుంది, అక్కడ కూడా సీట్లు ఉంటాయి, కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే ఇప్పుడు జడ్జి గారు అలా నడుచుకుంటూ లోపలికి వస్తున్నారు. ఆయన కుర్చీలో కూర్చోటానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ హాయ్ సార్ అంటారా? మీరు ఎప్పుడైనా చూసారా కోర్టులో? అందరూ కూడా లేచి నించుంటారు. అందరూ కూడా లేచి నించొని అందరూ కూడా అంటే మనకు ఇక్కడైతే అందరూ కూడా ఆయన లేచి నించొని ఆయన వచ్చినప్పుడు ఆయనకి నమస్కారం చేస్తారు. అందరూ కూడా ఆయన కూర్చున్న తర్వాత అప్పుడు అందరూ కూర్చుంటారు. మీరు చూసారు ఎప్పుడైనా? ఆయన రాగానే లేచి నించుంటారు, ఆయన కూర్చున్న తర్వాత అప్పుడు అందరూ కూడా కూర్చుంటారు. ఇప్పుడు లోపలికి జడ్జి గారు వస్తూ ఉన్నాడు. ఆయన కూడా నల్లకోట వేసుకుంటాడు, ఆయన ఏమి ఎర్రకోట వేసుకోరు. అందరూ లాయర్లు ఎలాగైతే నల్లకోట వేసుకుంటాడో ఆయన నల్లకోట వేసుకున్నాడు. పోనీ మీరు కొత్తగా వెళ్ళారు, ఆయన వస్తున్నాడు. ఆయన వస్తుంటే ఆయనతో పాటు మీరు కూడా గుమ్మంలోంచి ఇటు నుంచి రాబోయేసరికి ఆయన మీకు తగిలాడు. కొంచెం చూసుకొని వెళ్ళొచ్చుగా అంటారా మీరు? అదే మామూలు లాయర్ అనుకున్నారనుకోండి, నల్లకోట వేసుకున్నాడు కూడా, ఈయన కూడా ఒక లాయరే అనుకుంటే చూసుకొని వెళ్ళొచ్చు కదా, ఇంత మనిషివి ఇంత ఉన్నావు, ఏ కనబట్టలేదా, పోనీ కాసేపు ఆగొచ్చు కదా అని మీరు అంటే అనొచ్చు. ఒకవేళ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ లేచి నించున్నారనుకోండి, అప్పుడు మీకు వెంటనే ఏమర్థమవుతుంది? ఒరే ఈయన కానీ జడ్జా ఏంటి నేను ఇంత మాట అనేసాను అని అనుకుంటారు కదా. పోనీ అప్పటికి మీకు అర్థం కాలేదు. లోపలికి వెళ్తే అందరూ లేచి నించున్నారు. ఆయన కూర్చోగానే ఆయన జడ్జి సీట్లోకి వెళ్ళాడు, జడ్జి సీట్లో కూర్చున్నాడు. ఇప్పటికైనా మీకేం అర్థం అవ్వాలి? ఇప్పుడు కూడా ఇంకా నల్లకోట వేసుకున్నాడు, ఈయన కూడా ఒక లాయరే, అయితే ఈ లాయర్ వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాడు కానీ ఆయన లాయరే అనుకుంటారా? ఇక అలా గనక అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. కోర్టును గురించి మీకు అస్సలు తెలియదని అనుకోవాలి. ఇక అంతే కదా. వెళ్ళి జడ్జి సీట్లో కూర్చున్నాడు అంటే ఆయన ఎవరై ఉండాలి? జడ్జి అయి ఉండాలి. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఆయన విచారిస్తున్నాడు అంటే ఆయన ఎవరు? ఆయన న్యాయాధిపతి, ఆయన జడ్జి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రపంచమంతటిని కూడా తీర్పు తీర్చేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? అహరోను క్రమంలో నుంచి వచ్చినటువంటి ఏ ప్రధాన యాజకుడైనా ప్రపంచానికి తీర్పు తీర్చాడా? ప్రపంచానికి తీర్పు తీర్చగలడా? అహరోను సంతానములో నుంచి వచ్చిన ఏ ప్రధాన యాజకుడైనా ప్రపంచానికి తీర్పు తీర్చేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుందా? ఎవరికి ఉండదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రధాన యాజకత్వాన్ని అహరోను ప్రధాన యాజకత్వంతో ఎట్లా పోలుస్తారు? మీకు బైబిల్ అర్థం కాకపోయినా ఉండాలి, లేదా బైబిల్ మీకు అస్సలు తెలియకుండా అయినా ఉండాలి, లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్తే వినేటువంటి మనసు లేకుండా అయినా ఉండాలి.
కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నాడో వెంటనే మనకి అదేం తెలియజేస్తుందంటే క్రీస్తు న్యాయాధిపతి. ఎవరు న్యాయం తీర్చగలరు? ఎవరు అంటే కేవలము దేవునికి మాత్రమే ఆ అధికారం అనేటువంటిది ఉంటుంది, కానీ వేరెవ్వరికి కూడా ఆ అధికారం అనేటువంటిది ఉండదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా మనం గమనించేటప్పుడు ఇదే విషయాన్ని ఇక్కడ మనకు ఏ విషయం అయితే తెలియజేశాడో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10లో ఏ విషయం అయితే తెలియజేశాడో అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గమనించినప్పుడు 31వ వచనం నుంచి కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. మహిమగల సింహాసనం మీద. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడదురు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడదురు. జడ్జి గారి దగ్గరికి తీసుకొని రావాలి. అటువైపు అంటే ఇరు వర్గాలు, అటువైపు పార్టీ ఇటువైపు పార్టీ, ఇరు వర్గాలు కూడా జడ్జి గారి ముందు అక్కడ ప్రవేశపెట్టబడతారు. అక్కడ ప్రవేశపెట్టబడిన తర్వాత అక్కడ వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏది? ఆయన ఎదురుగా అక్కడ జరుగుతూ ఉంటుంది అదంతా కూడా. ఇక్కడ మీరు గమనించండి, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడంవైపు మేకలను నిలవబెట్టును. నిలవబెట్టడం మాత్రమే కాదు, నిలవబెట్టిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడంటే కుడివైపు ఉన్నటువంటి వాళ్ళకు బహుమానం ఇస్తూ ఉన్నాడు, ఎడంవైపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా బహుమానం ఇస్తూ ఉన్నాడు. బహుమానం ఇస్తూ అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు కనుక గమనించినట్లయితే 25వ అధ్యాయం మనం గమనించినప్పుడు కుడివైపు ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 34వ వచనం, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకోండి అని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎడం వైపు ఉన్నటువంటి వాళ్ళను కూడా చూసి అదే విధంగా ఆయన వాళ్లకు ఆ శిక్షణ ఇస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? 41వ వచనమో, అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్న వారిని చూచి, శప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. కాబట్టి క్రీస్తు ప్రభు న్యాయం తీర్చేటువంటి ఒక వ్యక్తిగా, ఆయన జడ్జిగా ఆయన సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచం అంతటికి కూడా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం అంతటికి కూడా తీర్పు తీర్చేటువంటి ఈ విషయాన్ని బట్టి క్రీస్తు ప్రభువుని గురించి మీకేమర్థమవుతుంది? అవునండి, ఒకసారి ఒకరు అన్నారు, అవునండి ఆయన న్యాయాధిపతి అని నాకు అర్థమైంది. అంతేనా? కేవలం న్యాయాధిపతి అని మాత్రమే అర్థమైందా? ప్రపంచానికి న్యాయం తీర్చేటువంటి అధికారము ఎవరికి ఉంటుంది? దేవుడు కానటువంటి ఒక వ్యక్తికి ప్రపంచాన్ని న్యాయం తీర్చేటువంటి ఒక అధికారం ఉంటుందా? మీరు పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే హెబ్రీ భాషలో పాత నిబంధన వ్రాయబడి ఉంది. అందులో మీరు కనుక గమనించినట్లయితే మీరు పాత నిబంధన గ్రంథంలో షడాయ్ అనే ఒక మాట ఉంటుంది. దేవునికి ఉపయోగించబడినటువంటి పదం షడాయ్, ఎల్ షడాయ్, ఎలయోన్, ఎలోహిం, ఇది దేవుడు. ఎల్ అనేటువంటిది సింగులరు, ఎలోహిం అనేటువంటిది ప్లూరల్. ఎల్ అంటే దేవుడు, షడాయ్. ఈ షడాయ్ అనేటువంటి మాటను కనుక మీరు చూసినట్లయితే టు జడ్జ్, టు రూల్ అని అర్థం. అంటే దేవుడు అంటేనే ఆయన తీర్పు తీర్చటానికి, పరిపాలన చేయటానికి అర్హుడు అని అర్థం. ఎవరికి ఉంది అధికారం అంటే దేవునికి మాత్రమే ఉంటుంది. మీరు క్రొత్త నిబంధనలో కనుక గమనించినట్లయితే గ్రీకు వ్రాయబడినటువంటి గ్రీకు భాషలో సేమ్ దానికి ఈక్వలెంట్ పదం ఒకటి ఉంటుంది, అడోనాయ్. అడోనాయ్ అనేటువంటి దాన్ని తెలుగులో ప్రభువు అని తర్జుమా చేశారు, లార్డ్. ఎవరు లార్డ్? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నువ్వేనా లార్డువా అని అంటూ ఉంటారు. అంటే ఎవరు లార్డ్, ఎవరు ప్రభు? ప్రభు అనేటువంటి పదానికి కూడా పరిపాలన చేయటానికి అర్హుడు, తీర్పు తీర్చటానికి అర్హుడు. నిజంగా ప్రభువు అనేటువంటి మాట దేవుణ్ణి సూచిస్తుంది. ఆ పదం తెలియనటువంటి వాళ్ళు అనాలి, యేసు ఆయన ప్రభువే కానీ దేవుడు కాదండి అన్నాడు ఒకసారి ఒక ఆయన. నీకు అసలు ప్రభు అనే మాటకు అర్థం తెలుసా? నేను అడిగాను, నీకు అసలు ప్రభు అనే మాటకు అర్థం తెలుసా? ప్రభు అంటే ఏంటి అర్థం? ప్రభు అంటే పరిపాలన చేసే వ్యక్తి. కరెక్ట్గానే చెప్పావు. ఎవరు పరిపాలన చేయడానికి అర్హులు? పాత నిబంధనలో ఉన్నటువంటి అహరోను క్రమంలో వచ్చినటువంటి ఏ ప్రధాన యాజకుడైనా పరిపాలన చేశాడా? పరిపాలన చేయడానికి వాళ్ళకి అధికారం ఉందా? లేదు.
పాత నిబంధనలో మీరు కనుక గమనించినట్లయితే లేవి గోత్రంలో నుంచి వచ్చినటువంటి యాజకులకు పరిపాలన చేసేటువంటి అధికారం ఇవ్వలేదు, యాజకత్వం మాత్రమే ఇచ్చారు. యోధా గోత్రానికి రాజుగా ఉండేటువంటి అధికారం ఇచ్చారు. కానీ మీరు క్రొత్త నిబంధనలో కనుక గమనించినట్లయితే ఆయన యోధా గోత్రంలో నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసు ఆయన యాజకత్వం చేశాడు, ఆయన పరిపాలన చేశాడు. ఆయన యోధా గోత్రంలో నుంచి వచ్చాడు కాబట్టి చేయలేదు. అసలు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, మేకులతో కొట్టివేసి, అడ్డు లేకుండా ఎత్తివేశాడు. ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడు కాబట్టి ఆయన పరిపాలన చేసేటువంటి అధికారం ఆయనకి ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుంటున్నాడో, ఆయన న్యాయం తీరుస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైందో, ఆ విషయాన్ని బట్టి వెంటనే మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, అయితే ప్రపంచమంతటిని కూడా తీర్పు తీర్చేటువంటి అధికారము దేవునికి మాత్రమే ఉంటుంది. ఆయన తీర్పు తీరుస్తున్నాడు అంటే ఆయన ఎవరై ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన దేవుడై ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో అహరోను క్రమంలో వచ్చినటువంటి ప్రధాన యాజకుడైతే ఏ ప్రధాన యాజకుడికి కూడా ప్రపంచానికి తీర్పు తీర్చేటువంటి అధికారం లేదు 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 ఉండదు. అది ఎవరికి మాత్రం ఉంటుందంటే దేవునికి మాత్రమే తీర్పు తీర్చేటువంటి అధికారం ఉంటుంది. దేవునికి తప్ప ఎవరికి కూడా తీర్పు తీర్చేటువంటి అధికారం లేదు. కాబట్టి ఇది ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తూ ఉంది. అంతేకాదు ప్రభు అయినటువంటి యేసు మీరు కనుక గమనించినట్లయితే మీరు కొన్ని సందర్భాలలో చూసినప్పుడు ఒక్కొక్కసారి సబ్బాతు దినాన్ని ఆయన మీరినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. అంటే సబ్బాతు దినమున ఆయన స్వస్థత చేసినటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఆయన సబ్బాతు దినాన స్వస్థపరిచినప్పుడు సబ్బాతు దినాన్ని ఆయన మీరాడు అని చెప్పేసి ఆయన మీద నేరం కూడా మోపారు. నేరం మోపినప్పుడు దానికి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయం ఏమిటి? సబ్బాతు దినాన్ని ఆయన మీరాడు అని చెప్పేసి అన్నారు కదా. సబ్బాతు దినాన్ని మీరాడు అని చెప్పేసి అన్నప్పుడు దానికి ప్రభు అయిన యేసు యొక్క సమాధానం ఏమిటి? ఎట్లా ఆయన సబ్బాతును మీరాడు, ఎందుకు సబ్బాతును మీరాడు? పని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక మోటార్ సైకిల్ వేసుకొని లేదా ఒక కారు తీసుకొని మీరు విజయవాడలో వెళ్తూ ఉన్నారు. విజయవాడలోనే కాదు, ఏ ఊర్లో అయినా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే 1 వే అని బోర్డు కనబడింది. 1 వే అని బోర్డు కనబడితే ఇప్పుడు మీరు అటువైపు ఎదురు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? బాగా ఆలోచన చేసి చెప్పండి, కొంచెం కష్టమైన ప్రశ్న. 1 వే అని బోర్డు కనబడింది, మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? 1 వే అని బోర్డు కనబడేసరికి అటువైపు వెళ్ళకూడదని మీరు పక్కన ఆగిపోయారు. ఈలోపు విజయవాడ పోలీస్ కమిషనర్ కారు వచ్చింది. రై 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 అనుకుంటా అటువైపు వెళ్ళిపోతున్నారు. మీకేం అర్థమవుతుంది? మీ వెహికల్ అక్కడికి రాగానే పోనీ మీరు ఆపలేదు, పోలీస్ ఆపేశాడు. ఇది 1 వే, ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళు అని అన్నాడు. సరే మీరు పక్కన నించున్నారు. ఈలోపు కమిషనర్ కారు వచ్చింది, వచ్చేసి అటు నుంచి ఆయనే గేటు తీసేసి అట్లా వెళ్ళిపోండి అని చెప్పేసి అనేసి మొత్తం అటువైపు ట్రాఫిక్ అంతా ఆపేశారు. అసలు అటువైపుదంతా కూడా ఆపేసి ఇటు పంపుతున్నారు. మీకేం అర్థమవుతుంది? పోనీ కమిషనర్ గారి కారు కాదు, పోనీ సీఎం క్యాన్వాయ్ వస్తుంది అనుకోండి, మొత్తం రోడ్డు అంతా ఆపేసి ఇటువైపు 1 వే వెళ్ళకూడదు అన్నటువంటి ఆ బారిగేట్ పక్కకు తీసేసి అటువైపు పంపించేశారు. ఈలోపు ఇటువైపు వెళ్ళొద్దు అన్నావు కదా, సీఎం కారు ఎట్లా వెళ్ళింది అని మీరు అడుగుతారా? అడగరా? ఓ పెద్ద మనిషి, ఇప్పుడే నన్ను అటువైపు వెళ్ళకూడదు, ఇది 1 వే అని చెప్పి నన్ను పక్కన నించోమన్నావు, నేను నించున్నాను, మరి సీఎం కారు ఎట్లా వెళ్ళింది నాకు చెప్పు అని అడుగుతారా మీరు? అడగరా? అట్లా అడగరా? ఎందుకని అడగరు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? విజయవాడలో కానీ ఏ టౌన్లో కానీ వెళ్ళేటప్పుడు ఇది 1 వే అని ఉంటుంది. అది 1 వే అని నిర్ణయించింది ఎవరు? మీరేనా? మీరు కదా. దాన్ని 1 వే అని చెప్పేసి ట్రాఫిక్ రూల్స్ పెట్టేది ఎవరు? ఇప్పుడు ఆ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ని బట్టి వాళ్ళు రూల్స్ పెడతారు, ఇది 1 వే అని. పెట్టినటువంటి వాళ్ళు దాన్ని తీసేయచ్చు. 1 వే అని పెట్టారు. ఒక్కొక్కసారి మీరు కొన్ని రోడ్లో వెళ్ళండి, అంతకుముందు ఇది 1 వే ఉండేది కదా, మొన్న కూడా మేము వెళ్తే ఒక టౌన్లో అంతకుముందు 1 వే ఉండేది, అంతకుముందు 1 వే ఉండేది కదంటే లేదు లేదు ఇప్పుడు తీసేశారు వెళ్ళొచ్చు అన్నారు. అటువైపు వెళ్తూ ఉన్నాం. అవును, ఎవరు పెట్టారు, ఎవరు తీసేశారు? ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కదా, ఎవరు పెట్టారు, ఎవరు తీసేశారు? అంటే ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఆజ్ఞను పెట్టారో ఆ ఆజ్ఞను తీసేయటానికి కూడా వాళ్ళకి అధికారం ఉంది. అవునా? ఆజ్ఞను పెట్టినటువంటి వ్యక్తికి ఆజ్ఞను తీసేసేటువంటి అధికారం ఉంది. ముఖ్యమైన విషయం బాగా గమనించండి. ఎవరైతే ఆజ్ఞను చేశారో, బాగా గమనించండి, ఎవరైతే ఆజ్ఞను చేశారో ఈ ఆజ్ఞ గొప్పదా, ఆజ్ఞను చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ? ఆజ్ఞ గొప్పది కాదా?
ఎవరైతే ఆజ్ఞను చేశారో ఈ ఆజ్ఞను చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ ఆజ్ఞకు లోబడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు ఒక విషయం మీకు చాలా స్పష్టంగా మీరు కనుక చూసినట్లయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు, మార్కు సువార్త 2వ అధ్యాయము మీరు చూసినట్లయితే 23వ వచనం నుంచి మీరు చూసినప్పుడు ఒక సంఘటన ఇక్కడ జరుగుతుంది. 23వ వచనము, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ ఉండిరి. మరియు ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ ఉండిరి. అందుకు పరిసయ్యులు, చూడు, విశ్రాంతి దినమున చెయ్యకూడనిది వారు ఎలా చేయుచున్నారు అని వారు ఆయన్ని అడిగిరి. విశ్రాంతి దినాన వాళ్ళు పంట చేలలో నుంచి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వెన్నులు తుంచుతూ ఉన్నారు. ఎందుకు వెన్నులు తుంచారు? ఇవన్నీ కూడా వాళ్ళ కోత కోసేసి మూటలు కట్టేసి మనము పని చేసుకుందామని చేయలేదు. కోత కోసే వాళ్ళు వచ్చి వెన్నులు తుంచుతారు, వీళ్ళు తుంచారు. కానీ వీళ్ళు తుంచింది ఎందుకంటే ఆకలితో ఉండి తినటానికి వాళ్ళు తుంచారు, అంతేగాని వాళ్ళు పనిగా దాన్ని తుంచలేదు. అదే ఇప్పుడు పొలం అయిపోయిన తర్వాత వెన్నులు వచ్చినాయి అనుకోండి, కోత వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు కోత కోస్తారు, వాళ్ళు కూడా వెన్నులు తుంచుతారు. వాళ్ళు వెన్నులు తుంచారు, వీళ్ళు తుంచారు. తేడా ఏంటంటే వాళ్ళు ఆ పని కొరకు తుంచారు, వీళ్ళు ఆకలితో ఉండి తిందామని 1-2 తుంచారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే విశ్రాంతి దినాన పని చేయకూడదు కదా, నీ శిష్యులు ఎందుకు ఎట్లా చేస్తున్నారని అడిగారు. అందుకు ఆయన వారితో ఇట్లనేను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొన్నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీరు ఎన్నడూ చదవలేదా? తాను తనతో కూడా ఉన్నవారు ఆకలి కొన్నారు. ఒకసారి దావీదు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోయేటప్పుడు ఆయనకి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఒక యాజకుని దగ్గరికి వెళ్ళాడు. యాజకుని దగ్గరికి వెళ్ళి ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అంటే, అయ్యా నా దగ్గర దేవుని సముఖంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెలు తప్ప తినటానికి ఏమీ కూడా లేవు. ఆ దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆ రొట్టెలు తీసివేసిన తర్వాత యాజకుడు అతని కుటుంబం మాత్రమే తినాలి, కానీ వేరెవ్వరూ కూడా తినకూడదు. ఆ అధికారం ఎవరికి కూడా లేదు. బాగా గమనించండి. దేవుని సముఖంలో నుంచి కొత్త రొట్టెలు పెట్టి ఇవి తీసివేసిన తర్వాత ఇవి యాజకుని కుటుంబమే తినాలి. దేవుడు అది యాజకునికి ఇచ్చిన భాగం, వాళ్ళు తప్ప వేరెవ్వరు కూడా దాన్ని తినకూడదు. దావీదు యాజకుడు కాదు. వచ్చినప్పుడు అక్కడ యాజకుడు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, అయ్యా ఇవి మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. మరి ఒకవేళ ఇవి మాత్రమే ఉన్నాయి, మరి మీరు స్త్రీలకు గనక దూరంగా ఉండి పవిత్రంగా గనక ఉన్నట్లయితే మరి దీన్ని తీసుకోవచ్చు అని అంటే, అప్పుడు దావీదు చెప్తూ ఉంటాడనమాట, మేము రాజు పని మీద బయలుదేరాము అని చెప్పేసి. రాజు పని మీద బయలుదేరినప్పటి నుంచి స్త్రీలకు వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఒకవేళ ఏదైనా అయితే రాజు ఆజ్ఞ మీద మేము వస్తున్నాం కాబట్టి మేము దాన్ని తీసుకొని తినొచ్చు అని చెప్పేసి, రాజు పని మీద వచ్చారు కాబట్టి. అప్పుడు దావీదు తినకూడనటువంటి ఆ రొట్టెలను తిన్నారు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దావీదుకు ఆకలి కొన్నందున దావీదు అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా అని చెప్పాను. ఆజ్ఞ మీరాడా? దావీదు మీరాడా? ఆజ్ఞ మీరాడంటే ఎస్ మీరాడు. మీరొచ్చా అంటే అవును మీరొచ్చు. అప్పుడు అది మీరినా కానీ మీరినట్లు కాదు, అది ఆజ్ఞ అతిక్రమం కాదు, అది మీరు ఎన్నడూ చదవలేదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 27వ వచనం ముఖ్యమైనటువంటి వచనం ఏమిటి అంటే, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. 28వ వచనము, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అంటే పరిపాలన చేసే అధికారం కలిగిన వ్యక్తి. నేను విశ్రాంతి దినానికే ప్రభువుని అంటే దాని మీద అధికారం కలిగిన వ్యక్తిని. మరొక రకంగా చెప్పాలి అంటే ఆ ఆజ్ఞ ఇచ్చిందే నేను. ఏంటి మీరు నా ఆజ్ఞను చూపించి నన్ను లోబడి అంటున్నారు? ఉదాహరణకి పోలీస్ కమిషనర్ గారు ఒక ఆజ్ఞ, ఇది 1 వే పెట్టండి అని చెప్పేసి అన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏరియాలో 1 వే పెట్టారు. 1 వే పెట్టినప్పుడు మరలా దాన్ని తీసేయండి అని చెప్పడానికి కూడా ఆయనకి ఆజ్ఞ ఉంది. పెట్టినటువంటి ఆయనకి తీసేయడానికి కూడా ఆజ్ఞ ఉంటుంది. ఒకవేళ దాన్ని ఇన్స్పెక్షన్కి వచ్చాడు, చూడటానికి వచ్చాడు, ఎట్లా జరుగుతుంది ట్రాఫిక్ ఎట్లా అంటే, అంత పెద్ద ఆయన రాడు ట్రాఫిక్ చూడటానికి వచ్చాడు అనుకోండి, ఆయన అటు నుంచి వెళ్ళిపోవచ్చు ఆయన కారు.
అదేంటి ఆయన కారు ఎట్లా పంపిస్తారంటే అసలు అటువైపు వచ్చే వాహనాలన్నీ ఆపేసి ఆయన వాహనం వచ్చేటప్పుడు మొత్తం అటువైపు వచ్చే వాహనాలన్నీ కూడా ఆపేయటానికి అధికారం ఉంది. ఎందుకుంది అంటే అసలు ఆ ఆజ్ఞ చేసిందే ఆయన. ఇప్పుడు ఒక సీఎం ఉన్నారనుకోండి, మీరు కనుక చూసినట్లయితే వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం కాన్వాయ్కి మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. ఆపేసి ఎటైనా వాళ్ళని పంపించేస్తారు. అదేంటి వాళ్ళని ఎట్లా పంపుతున్నావు, మరి నన్ను పంపలేదుగా అంటే అసలు ఆజ్ఞ చేసేదే వాళ్ళు. ఇక్కడ కూడా మనం గుర్తించవలసింది ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు, విశ్రాంతి దినానికి మీరు లోబడుతున్నారు కానీ నేను లోబడవలసినటువంటి అవసరం లేదు, నేను విశ్రాంతి దినానికి ప్రభు. అంటే అసలు ఆజ్ఞ ఇచ్చిందే నేను. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అంటే పరిపాలన చేసేటువంటి అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న అధ్యయనం నేను చెప్తాను, ఒక చిన్న అధ్యయనం చేయండి ఈ వారం. అదేమిటి అంటే పాత నిబంధన, ముఖ్యంగా ధర్మశాస్త్రము. మనం అంటూ ఉంటాం కదా, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు ఇజ్రాయేల్ కొరకు. బాగా గమనించండి, మోషేకు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినది ఎవరు? ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యయనం చేయండి. మోషేకు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దీనితో పోల్చిదని చదవండి. నేను విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రభు అయినటువంటి యేసు కొందరు అనుకునేటట్లు ఆయన కేవలం మానవ మాత్రుడు కాదు. డిసెంబర్ 25 మాత్రమే ఆయన బిగినింగ్ అనేటువంటిది కాదు. లోకం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ లోకమంతా కూడా చేసినటువంటిది ఆయనే. లోకమంతా చేసినటువంటి దేవుడు ఆయనే. మరి లోకమంతా చేసినటువంటి దేవుడు ఆయన అయితే ఆయన ఎందుకు భూమి మీదకు వచ్చాడు అంటే మానవుల యొక్క పాపాన్ని తీసివేయటానికి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు కాబట్టి మానవులను ఈ పాపంలో నుంచి విమోచించడానికి ఒక పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. కాబట్టి ఆ రక్తం ఆయన చిందించడానికి వచ్చాడు. ఆ రక్తం చిందించాలి అంటే దేహము, శరీరం అనేది ఉండాలి. అందుకనే మానవ శరీరాన్ని దాల్చుకున్నాడు. దాల్చుకొని 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని అక్కడ అర్పించాడు. ఆయన శరీరాన్ని బలిగా అర్పించాడు, రక్తాన్ని చిందించాడు. చిందించడం ద్వారా మానవులకు పాప విమోచన కలగజేసిన తర్వాత మరలా ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన పైకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకములో ఆయన ఉన్నాడు. పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం కనుక మీరు చదివినట్లయితే ఆయన సింహాసనం మీద కూర్చొని కనబడతాడు. తండ్రి, గొర్రెపిల్ల, క్రీస్తు ప్రభు ఇద్దరు కూడా సింహాసనం మీద ఉంటారు. సింహాసనం మీద కూర్చున్నారు అనగానే వెంటనే మనకు అర్థమవ్వాలి, ఆయన అధికారం కలిగిన వ్యక్తి. తండ్రితో సమానంగా కూర్చున్నాడంటే మీకు అర్థమవ్వాలి ఆయనకి తండ్రికి సమానమైనటువంటి వ్యక్తి. అంతేగాని బిగ్ గాడ్, స్మాల్ గాడ్ ఇలాంటి థియరీలన్నీ పూర్తిగా తప్పు. బైబిల్ ప్రకారం అటువంటివి లేవు. దేవుళ్ళు, పెద్ద దేవుళ్ళు, చిన్న దేవుళ్ళు మనమున్నటువంటి దేశంలో చూసి వీళ్ళు సుప్రీం గాడ్, వీళ్ళు సబార్డినేట్ గాడ్ అని మనం అనుకుంటున్నాం. బైబిల్ ప్రకారంగా కనుక చూసినట్లయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వ్యక్తులు దైవత్వం కలిగిన వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుడు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరికంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు, అధికారముల వాళ్ళు సమానంగా ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. కొందరు చెప్పేది ఏమిటి అంటే మరి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని అంటాడు కదా. తండ్రి ఇచ్చాడు, క్రీస్తు తీసుకున్నాడు అని అంటాడు కదా. మరి ఎవరికంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు అని అంటున్నారు, ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కదా అని అంటూ ఉంటారు. ఇక్కడ బాగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కడ విఫలమవుతూ ఉంటారంటే ఇన్కార్నేషన్. అంటే క్రీస్తు శరీరాన్ని దాల్చుకొని వచ్చిన ఆ 33 సంవత్సరాలు, ఆ 33 సంవత్సరాల్లో ఆయన స్థితిని చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. క్రీస్తు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక ఇజ్రాయేలీయుడిగా, ఒక యూదా గోత్రంలో పుట్టాడు. ఒక ఇజ్రాయేలీయుడిగా ఆయన ధర్మశాస్త్రానికి లోబడాలి. ఒక మనిషిగా ఆయన భూమి మీద జీవిస్తున్నప్పుడు ఒక మనిషిగా, ఒక ఇజ్రాయేలీయుడిగా, ఒక యూదుడుగా, ఒక సగటు యూదుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఆయన బ్రతికాడు. అలాగనే పుట్టినప్పుడు 8వ రోజు ఆయన తీసుకొని వెళ్ళారు, ఆయన సున్నతి చేయించారు. అలాగనే ప్రతి సంవత్సరం ఆయన కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అలాగనే ఒక సగటు యూదుడు ఎలాగైతే ఉన్నాడో అలాగనే ఆయన కూడా హాజరయ్యాడు. అలాగనే ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించాడు. అలాగనే లోబడి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. అలా లోబడకపోతే
ఆయన ఒక ఇజ్రాయేలీయుడు అవ్వడు, ఒక యూదుడు అవ్వడు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి అవుతాడు. కాబట్టి ఒక యూదుడుగా ఆయన దానికి లోబడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన లోబడ్డాడో దీన్ని చూసి కొందరు ఏమనుకుంటారంటే లోబడ్డాడంటే ఈయన తక్కువ కదా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన ఒక యూదుడుగా వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే ఆయన కూడా లోబడాలి. అందువల్ల లోబడ్డాడు, అధికారం లేక కాదు. ఆయనకు అధికారం ఉంది. కొన్ని సందర్భాల్లో స్పష్టంగా చెప్తూ ఉంటాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు, అసలు నేనే ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాడు ఆయన. మరి నువ్వే ఆజ్ఞించి నువ్వెందుకు లోబడుతున్నావంటే నేను ఒక యూదుడుగా జన్మించాను కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అందుకనే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎక్కడ మీరలేదు. కుష్ఠరోగుల్ని బాగు చేసినప్పుడు కూడా ఇక మీరు వెళ్ళిపోండి ఊర్లోకి, నేను బాగు చేసి అనలేదు. మీరు వెళ్ళి యాజకుని కనబరుచుకోండి, సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మీరు లోబడండి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును మనం గమనించినప్పుడు ఆయన జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయాలు ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. ఎట్లా ఆయన ప్రభు అయి ఉంటాడు అంటే దేవుడైతే తప్ప ఆజ్ఞ ఇచ్చిందే దేవుడు. కాబట్టి ఆజ్ఞకు మించినవాడు అంటే దేవుడు ఒక్కడే ఆజ్ఞకు మించినవాడు. ఆజ్ఞకు పైన ఉండేది ఎవరంటే ఆజ్ఞనిచ్చిన దేవుడే ఉంటాడు. కాబట్టి క్రీస్తు ఆజ్ఞకు పైన ఉన్నాడు అంటే అతడు దేవుడు. అంతేగాని వేరే వ్యక్తి కూడా, మానవ మాతృడు ఎవడో కూడా ఆజ్ఞకు పైన ఉండేటువంటి వ్యక్తి కాదు. మీరు గమనించండి, పాత నిబంధనలో ఉన్న అహరోను క్రమంలో నుంచి వచ్చిన ప్రతి ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రానికి లోబడాల్సిందే. ఏ ప్రధాన యాజకునికి మినహాయింపు ఉండదు. కానీ క్రీస్తుకు ఉంది. ఎట్లా ఉంది? వాళ్ళ లైన్లో నుంచి వచ్చిన వాళ్ళలాంటి ప్రధాన యాజకుడు అయితే ఆయనకు కూడా ఉండదు. ఇది ఏం రుజువు చేస్తుందంటే క్రీస్తు వాళ్ళకు మించినటువంటి వాడు. ఇంకా చెప్పాలి అంటే నేను విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క ఈ గుణగణాలన్నింటినీ కూడా మనం గమనించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్రియలు ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. ఆయన క్రియలు ఆయన దేవుడు అనేటువంటి దాన్ని రుజువు చేస్తున్నాయి. బైబిల్ని జాగ్రత్తగా చదివేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రభు అయిన యేసు దేవుడు అనేటువంటి ప్రశ్నే రాదు. బైబిల్ జాగ్రత్తగా చదివేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన దైవత్వాన్ని 100% అంగీకరించగలుగుతారు. బైబిల్ని ఎవరైతే అధ్యయనం చేయరో వాళ్ళకి అది అర్థం కాదు. ముఖ్యంగా దేవుని వాక్యానికి లోబడేటువంటి మనస్సు కొందరికి ఉండదు. అంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఇక బైబిల్ చదవటం మొదలు పెడతారు. పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడినట్లు ఆయన కాదు 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 అని చదివితే ఏది చదివినా వాళ్ళకి కాదు అన్నట్టుగానే ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఎన్ని వచనాలు చూపించినా ఆయన కాదన్నట్లుగానే కనబడుతున్నాయట. నేను చెప్పాను, వాస్తవంగా ఇప్పుడు మీరు ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకొని లోపలికి వచ్చారనుకోండి చర్చి బిల్డింగ్లోకి, అన్నీ ఎలా కనబడితే బ్రదర్ ఏంటండి ఇంత చీకటిగా ఉందని అంటారు. అంతేనా? ఏంటి అంత నల్లగా ఉన్నాయని అంటారు. అంటే నల్లగా ఉండటం అంటే అవి నల్లగా లేవు కానీ మన చూపు నల్లగా ఉంది. మన చూపు నల్లగా ఉన్నప్పుడు అంతా నల్లగా ఉంటాయి. అదే నల్ల కళ్ళజోడు తీసి ఒక్కొక్కసారి పసుపు కళ్ళజోడు పెట్టుకుంటారు ఎవరైనా. ఒకవేళ పసుపు కళ్ళజోడు పెట్టుకొని చూడండి, లోకమంతా పసుపుగా కనబడుతుంది. పచ్చది పెట్టుకొని చూడండి, అంటే మనం ఏ దృష్టితో చూస్తామో అలాగనే ఉంటుంది. యేసు దేవుడు కాదు అనే దృష్టితో మొదలు పెట్టామనుకోండి, కాదు 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 ఏ వచనం చూపించినా కాదు. యేసు డిసెంబర్ 25 పుట్టిన వ్యక్తే అని చూసామనుకోండి, ఎక్కడ చూసినా డిసెంబర్ 25 లాగానే ఉంటుంది. డిసెంబర్ 25 ఉండదు, కానీ ఎక్కడ చూసినా డిసెంబర్ 25 లాగానే ఉంటుంది. యేసు ఆయన పశువుల పాకలో పుట్టినప్పుడు మాత్రమే ఆయన ప్రారంభము అని కనుక బైబిల్ చదువుతున్నాం అనుకోండి, అప్పుడే ఆయన ప్రారంభం అన్నట్లుగా ఉంటుంది, కానీ అంతకు ముందు విషయాలను చూడలేరు. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఏమిటంటే యథార్థమైనటువంటి దృష్టితో, అంటే ముందుగా మనం ఏ విధమైన ఆలోచనలో పెట్టుకోకుండా కళ్ళకు ఉన్నటువంటి ప్రతి రంగు కళ్ళజోడు తీసి పక్కన పెట్టి కనుక చూడటం మొదలు పెడితే స్పష్టంగా అవి వాస్తవంగా ఏ రంగులో ఉన్నాయో ఆ రంగు దాని ట్రూ కలర్ని మనం చూడగలుగుతాం. మనం ఏ ఆప్టికల్ అయితే ధరిస్తూ ఉంటామో మన దృష్టి అనేటువంటిది ఆ రంగులోకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు మనం ఏ విధమైనటువంటి ఒక ముందుగా ఆలోచనలతో నిర్ణయించుకున్న ఆలోచనలతో మనం బైబిల్ని చదవకూడదు. యథార్థమైనటువంటి మనసుతో హృదయంతో చదవాలి. బైబిల్ని క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే బైబిల్ని చదివేటువంటి యథార్థంగా మనము అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వాలు, ఇంకా మనం యోహాను సువార్త కనుక చదివినట్లయితే పదే పదే ప్రతి చోట కూడా
యేసు దైవత్వం, ప్రతి చోట కూడా యేసు దైవత్వం. ఇంకా చెప్పాలంటే 1 నుంచి 21 అధ్యాయాల వరకు గనక చూసినట్లయితే ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసు దైవత్వంతో ప్రారంభమయ్యి యోహాను సువార్త యేసు దైవత్వంతోనే ముగిస్తుంది. ఆదియందు వాక్యముండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యము దేవుడై ఉండెనో అని ప్రారంభించినటువంటి యోహాను యేసు దైవత్వంతో ప్రారంభించినటువంటి ఆ గ్రంథాన్ని యేసు యొక్క దైవత్వంతోనే ఆయన ముగిస్తాడు. యోహాను సువార్తలో కూడా చివరి మాట మీరు చూసినప్పుడు యేసు చేసిన కార్యాలు ఇంకనూ అనేకములు కలవో, వాటిలో ప్రతిదానిని వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథాలకు భూలోకమైన చాలదని నాకు తోస్తూ ఉంది. కాబట్టి ఆయన కార్యాలు ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. ఇలాంటి కార్యాలు అందులో ఇవి కొన్ని మాత్రమే, అంటే కొన్ని ఉదాహరణగా చెప్పామంతే. ఒకవేళ అన్నీ గనక వ్రాయాలి అంటే భూలోకంలో ఉన్న గ్రంథాలే చాలు. అంటే ఆయన దైవత్వంతో ప్రారంభించి దైవత్వంతో కొనసాగించి దైవత్వంతో ముగించాడు. ఈరోజు క్రీస్తు యొక్క దైవత్వం కనుక మనకు అర్థం కాకపోతే, ఆయన దేవుడు కాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే మన క్రైస్తవ జీవితం పూర్తిగా కూలిపోతుంది. ఎందుకంటే మన క్రైస్తవ జీవితమే క్రీస్తు మీద కట్టుకున్నాం. క్రీస్తు దేవుడు అనేటువంటి ఆ దైవత్వం మీద కట్టుకున్నాం. ఆయన దేవుడే కాకపోతే ఆయన మాటలు నిజమే అవ్వు. కాబట్టి ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకొని మన క్రైస్తవ జీవితాలను చాలా దృఢంగా మనము కట్టుకుందాం. చాలా స్థిరంగా మనమందరం కూడా ఉందాం. ప్రభు అయినటువంటి యేసు యొక్క రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం.